కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు గత వారి ఆయంలో ఖర్చు పెట్టినటువంటి పైసలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఈ పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ ప్రభుత్వం రావడానికి మార్పు పేరుగా ఈ ప్రభుత్వం రావడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు చాలామంది మేధావులు ఇలా ఎక్కడ ఉన్నారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి తండ్రి గారు వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ 73-74 రాజ్యాంగ సవరణ చేసి అనేక హక్కులు కల్పించారు. అవి కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు. పైగా వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం చేత కావట్లేదు. మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి మీ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మీ నాయన గారు తెచ్చిన రాజ్యాంగ సవరణని వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేరు. మరి నువ్వు ఏం చేస్తా ఉన్నావు? అసలు నీ మాట ఈ ముఖ్యమంత్రి ఉంటుండా లేకపోతే ఇంటలేడా అనేది కూడా ఒకసారి అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వము కావాలని చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు ఈ రేవంత్ రెడ్డికి, ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి. కానీ ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చాలామంది సర్పంచులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. మేము అన్ని పనులు చేసినాము, కానీ ఏమంటారు బిల్స్ కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పులలో వచ్చి ఇంటి మీద పడుతున్నారు. మేము ఏం చేయాలో మాకు అర్థం లేదు. లాస్ట్కి సూసైడ్ చేసుకొని చనిపోయినా కానీ మీరు మాకు బిల్స్ ఇయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది సూసైడ్ చేసి చనిపోయినరో మాకు తెలుసు. అది మీరు చాలా జాగ్రత్త పడి మాకు ఈ ఏమంటారు ఎలక్షన్ ఇచ్చే లోపల మాకు బిల్స్ కంపల్సరీ చెల్లించాలని మేము మనవి చేస్తూ కోరుతున్నాను. ఒక ప్రభుత్వ విధానం ఏమిటంటే ఒక ప్రాసెస్ కాబట్టి పెండింగ్ బిల్లులు ఎప్పుడైనా క్లియర్ చేయాలి. మీరు 2 సంవత్సరాలు కూడా క్లియర్ చేయకపోతే ఇది అసలు ప్రజలు మీకు ఎట్లా నమ్ముతారు అనేది మీరే తెలుసుకోవాలా. నిజంగా ఇప్పటికైనా వెంటనే మా బిల్లు చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క సర్పంచుల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే మనం 2 సంవత్సరాల నుంచి కూడా మనకు బిల్లులు కావాలని మరి మనము అన్ని రకాలుగా మరి ప్రభుత్వానికి మొరబెట్టుకున్నప్పటికీ కూడా పక్షపాత ధోరణితో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు సర్పంచుల బిల్లు చెల్లించడం లేదు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నడుపుతున్నారా? ఈ యొక్క అధికారాన్ని మొత్తము ముఖ్యమంత్రి గారే చేతులు పట్టుకొని నడిపిస్తున్నారా? మరి మా సర్పంచుల మీద ఏమి కక్షనో మాకు అర్థం కావడం లేదు. కానీ మరి మేము ఏ రకంగా మా బాధలు చెప్పుకున్నా, ఏ శాఖలు చెప్పుకున్నా, ఏ మినిస్టర్కు చెప్పినా మరి మాకు బిల్లులు ఇస్తామనే మాట ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి మరి మీరు నోటిఫికేషన్ ఇస్తామని అంటున్న సందర్భంగా మరి ఇప్పుడు మేము ఈ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ఈ యొక్క సర్పంచుల మీటింగు ఇది ఉత్తగబోదు. మీరు ఇంతవరకు ఏం చేసినా మాకు ఇప్పుడు మా బిల్లులు మీరు శాంక్షన్ చేయకపోతే మీరు చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటాము అని కూడా. ఎందుకంటే మేము ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. లక్షలు బాకీలు చేసి మరి ఒకరొకరు భూములు కూడా అమ్ముకొని ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసి చెయ్యనటువంటి పని లేదు. రేపు మీరు ఎన్నికలు పెడితే మరి వచ్చిన సర్పంచులకు కూడా ఏ గ్రామంలో ఏ పని లేకుండా చేసి పెట్టినటువంటి సర్పంచులు ఇక్కడ బాకీలు తెచ్చి చేసే పనులు ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ఓపెన్ ముందే మా సర్పంచుల బాధ దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మేము ఎక్కడ కూడా దూషించలేదు. ఒక ముఖ్యమంత్రిగా పెద్ద మనసుతోని ఒక సర్పంచులకు రావాల్సిన బిల్లులు చెల్లిస్తారని మా మీద మీకు ఎలాంటి కోపం ఉండకుండా మమ్మల్ని మీ సర్పంచులుగా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా చూసి మా బిల్లులను ఇవ్వాలని కోరుతూ మరి ఎందుకంటే త్వరలోనే ఎన్నికలు మరి నోటిఫికేషన్ వస్తుందని అంటూ ఉన్నారు. కాబట్టి సర్పంచులు అందరూ కూడా మరి నోటిఫికేషన్ వస్తే మా బిల్లులు ఎక్కడ పోతాయని భయపడుతూ ఉన్నారు. కాబట్టి బిల్లులు మాకు చెల్లించిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ వేయాలని కూడా మా సర్పంచులు అందరి తరపున మేము మనవి చేస్తూ ఉన్నాము. మేము చాలా కష్టపడి సర్పంచులైనాం. ఒక మంచి వ్యక్తిని, ఎలాంటి మచ్చలేని నాయకుడిని
ఆయన ఉన్నాయినా లేనాయినా అని కాకుండా ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిని గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అట్లాంటి సర్పంచులం మేము ఊరిని నిజంగా మేము మంచి చేద్దామని చాలా కష్టపడుతూ రాత్రి పగలు కష్టపడుతూ కరోనా టైంలో కూడా కడుపు కట్టుకొని మాస్క్ కట్టుకొని కన్నీరు కారుస్తూ మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఉప సర్పంచ్ చెక్ పవర్తో ఇబ్బంది పెట్టినా ఫ్రీజింగ్ పెట్టినా ఏ ఒక్క పని కూడా మేము పెండింగ్ పెట్టకుండా కలెక్టర్ గారి ఆదేశాలతో అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారి ఆదేశాలతో మేము ఎప్పటికప్పుడు మా ఊరే కదా అభివృద్ధి అవుతుంది, మేమే కదా చేసేది, మాకు ఒక మంచి పేరు వస్తుందని మేము నిజంగా చాలా కష్టపడుతూ పనిచేసినాం. చాలా రోజులు స్టార్టింగ్లో కూడా ఫ్రీజింగ్ ఉండే, తర్వాత ఇంకో 20 నెలలు ప్రభుత్వం పోతాం కూడా ఫ్రీజింగ్లో ఉండే. అప్పటికి కూడా మేము చాలామంది ల్యాండ్ అమ్ముకున్నాం. నేను కూడా ఒక ఎకరం ల్యాండ్ అమ్మిన 25 లక్షలకు నేను కూడా చాలా పనులు చేసిన. మన ఊరు మనబడి కింద కూడా వెంకటరావుపేటలో 14 లక్షల రూపాయలు రావాలి. మా గ్రామ పంచాయతీలు కూడా ఇంకా లెక్కలేని చాలా బిల్లులు రావాల్సి ఉంది. ఎప్పుడైనా మేము అడగని ప్రజాప్రతినిధి లేదు, మేము మొక్కని దేవుడు లేడు. సీఎం రేవంత్ రెడ్డి గారా ఎప్పుడైతే మాకు మద్దతు చెప్పిండో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నిజంగా మేము సంతోషించి ప్రతి సర్పంచ్ ఏ పార్టీలు ఉన్నా మేము ఈ నాయకుడు కావాలని మేము స్వచ్ఛందంగా మేము మద్దతు తెలిపి ఈరోజు మేము గెలిపించుకున్నాం. సార్ కదా ఏ రకంగా అయితే దేవుళ్ళకు మొక్కిండో మేము కూడా ఈరోజు ప్రతి మినిస్టర్ దగ్గరికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి ఇలా మేము పెట్టని దండాలు లేవు, ఇవని మేము రిసిప్ట్లు లేవు. కానీ దయచేసి ఒకటి రేవంత్ రెడ్డి గారు దయచేసి మా అందరూ దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో మాకు మీరు బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము తీవ్రంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. పార్టీలకు అతీతంగా మేమందరం ముందుకు సాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లకు పోయే ముందు మా డబ్బులన్నీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను ఈ సర్పంచ్ తరఫున కోరుతున్నాను. మాది యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల్ పెద్దగూడెం విలేజ్. నా పేరు మన్నే పద్మారెడ్డి. మా గ్రామంలో దాదాపు అన్ని పనులు పూర్తి చేసినాం. సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసినాం. మొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి తర్వాత సీసీ రోడ్ వేస్తే ఊరంతా కూడా సస్యశ్యామలంగా కనపడుతుంది. మరి బిల్డింగ్లు కట్టుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాం, కుల సంఘాల బిల్డింగ్ కట్టాం, కల్వాట్లు కట్టాం. ఈ విధంగా ఊరు మొత్తం కూడా అన్ని పనులు చేయడం జరిగింది. కానీ నేను మాత్రం అప్లపాలైపోయినా. గవర్నమెంట్కు ఇప్పటికి 6 సార్లు అరెస్ట్ అయినాం, ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, ప్రభుత్వానికి ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చినాం. కానీ మా డబ్బులు విడుదల చేస్తలేదు. మరి మేము చేసిన పనులు సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి పబ్లిక్ వాడుకుంటున్నారు, పూర్తిగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అవి చూసన్న ఎమ్మెల్యే గారికి చెప్పినాం, సార్ మాకు డబ్బులు 50 లక్షలు రావాలి సార్, నా పెండింగ్ బిల్లులు 50 లక్షలు ఉన్నాయి, ఇప్పేయాలంటే నా చేతిలో ఏముంది డబ్బులు, గవర్నమెంట్ దాని డబ్బులు లేవని అంటుడు. మరి మంత్రులు దానికి పోయినాం, సీఎం దానికి, అందరు దానికి పోయినా కానీ ఇదే మాట చెప్తున్నారు. మరి మా డబ్బులు ఎవరు ఇవ్వాలి? స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టిన తర్వాత మా డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లు ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి మేము మాకున్నటువంటి బంగారం తాకట్టు పెట్టి, పాస్బుక్ బుక్కులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి అప్పులకు వడ్డీలు కట్టలేక, నెలకు ₹1,00,000 వడ్డీలు కట్టలేక సతమతం అయిపోతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గవర్నమెంటు మా యందు దయదలిచి మాకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లు అన్నీ కూడా ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని చెప్పి కోరుతూ ఇంతటితో ముగిస్తా ఉన్నాం. నాకు 22 లక్షలు రావాలి. నేను చేసిన పనులు పల్లె దవాఖానా, క్రీడా ప్రాంగణం, బతుకమ్మ ఘాటు, అలాగే మంచినీటి సౌకర్యానికి కొత్త మోటార్లు కొనుగోలు చేసినాం. మా ఊరు ముత్యాలమ్మ గుడి ఉంటుంది, ఆ గుడికి దారి పోవడానికి ఉండదు, వర్షం వస్తే బోనాలు పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ గుడి దారికి ఒక 2.5 నుంచి 3 లక్షల రూపాయల కలవట్ వేసి కట్టినాం. అన్ని టోటల్గా కలిపి నాకు 22 లక్షలు రావాలి. ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు చెప్పినా, ఏ రకంగా చెప్పినా మా బాధలు అర్థం చేసుకుంటలేరు. అందరు పాలాభిషేకాలు చేస్తారు, కానీ మా సర్పంచులు అందరం కలిసి రక్తాభిషేకం చేస్తాం. మీ ఫోటోకు రక్తం ధార పోస్తాం. మాయగానే మా పెండింగ్ బిల్లులు ఇచ్చి నువ్వు ఎలక్షన్లకు పోండి, ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు పనులు చేసిన వాళ్ళు, అలాగే మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇండ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందులు పెడుతురు, తప్పుడు మాటలు మాట్లాడుతారు. కాబట్టి దయచేసి మీరు ఇంతకుముందటనే డబ్బులు ఇవ్వక ముందుకే ఇచ్చినామని 150 కోట్లు సర్పంచులకు ఇచ్చినామని చెప్పేసి అబద్ధ కూరు మాటలు మాట్లాడి
మమ్మల్ని అప్పుల వాళ్ళందరూ మా ఇండ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరు దయచేసి మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మేము మాకు కోరుకోవాలని చెప్పేసి ముగిస్తున్నాను.